సాంగ్స్ విన్నారా? ఎట్లా సూపర్ అన్న బాబు ఆ సాంగ్ మాత్రం. అంటే హైలెస్ సాంగ్ అంటే బుజ్జి తల్లి మనకి ఎక్కేసింది. 3-4 నెలల బట్టి వింటానే ఉన్నాం కదా ఆ సాంగ్, అందువల్ల బాగా ఎక్కింది ఆ సాంగ్. ఎవరైనా గుర్తుకొచ్చారా సాంగ్ విన్నప్పుడు? పెళ్లి అయిపోయింది అన్న. ఓకే, సాయి పల్లవి గురించి అరే ఇది బెస్ట్ క్వాలిటీ రా అంటే మీరు ఏం చెప్తారు? డాన్స్, యాక్టింగ్. ఇప్పుడు మనం అందరూ హీరోయిన్ ఎట్లా చూస్తాం, ఇంకో సౌందర్య లేదు అని బాధపడిపోయాం. ఇంకో సౌందర్య వచ్చింది. వితౌట్ ఎక్స్పోజింగ్ పెద్ద హీరోయిన్ అయిపోయిన హీరోయిన్ ఒకటే కదన్నా ఇప్పుడు దాకా. మంచి పర్ఫార్మర్, డాన్స్ ఉంది, యాక్టింగ్ చేసింది. మనకి ఏం కాదు చక్కగా మనకి ప్రెసెంట్ గా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడగలిగిన హీరోయిన్ ఒకటే కదా ఇప్పుడు దాకా. అంటే ఇందులో మనము శ్రీకాకుళం యాస గాని అచ్చు కుదిరినట్టు మాట్లాడారు. సో అది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వాళ్ళ మొత్తం తెలుగు సినిమా తెలంగాణ యాస మాట్లాడింది అన్న బాబు. అప్పుడు తెలంగాణ యాస మాట్లాడిన హీరోయిన్ లేదు. ఆమెకి ఏదైనా వర్కౌట్ అయితే ఆమె ప్రాక్టీస్ చేస్తుంది పర్ఫెక్ట్. శ్రీకాకుళం యాస కాదు, వైజాగ్ యాస. రెండు సిమిలర్ గానే ఉంటాయి కదా. సూపర్. ఇంకా నా చేతి దగ్గర కొంచెం యాప్ చేసుకోవాలనిపించింది. ఈ మాట్లాడుతున్న మాత్రం సెట్ అయిపోయింది. అంటే లవ్ స్టోరీ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటది అన్న. ఈ సాయి పల్లవి ఏ హీరోతో చేసినా ఏంటో నిజంగా లవ్ చేసినట్టు అనిపించింది మనకు మాత్రం. అట్లా ఆ యాక్టింగ్ మరి మనకు అట్లా కొత్తగా అట్లా యాప్ చేసుకుంటారు. కెమిస్ట్రీ నాగేంద్ర దగ్గరికి వెళ్తారు. ఇంకా చాలా లవ్ స్టోరీ లేదు అసలు. ఏంటి నిజంగా లవర్సా? అప్పుడే సమంత గారు వీడు వస్తున్నారు, ఈవెన్ చేసుకుంటాడు అనుకున్నారు కదా. భలే ఉంటది వాళ్ళిద్దరు. నాగ చైతన్యకు ఒక హిట్ రాక చాలా గ్యాప్ వచ్చింది కదా, ఖచ్చితంగా ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చా? 200% కంబ్యాక్ అన్న. మన స్టోరీ మనకు అర్థం అవుతుందిలే, అయినా సరే చూడటానికి వెళ్తాం. మన అందరూ తెలుస్తుంది ఈయన సముద్రంలో జాలర్కి వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్తే అక్కడ దొరికిపోయిన స్టోరీ, రిలేషన్ స్టోరీ. అయినా చూడటానికి వెళ్తాం. చాలా వరకు సాయి పల్లవి కోసమే సినిమాకి వెళ్తారని చాలా మంది అంటున్నారు. లవ్ స్టోరీలో సినిమాలో కూడా ఎక్కువ వరకు సాయి పల్లవికి వచ్చింది క్రేజ్. సో దాన్ని దాటి నాగ చైతన్యకి ఈసారి క్రేజ్ వస్తుందా? అదేంటన్నా కష్టం వస్తావు ఏం కాదు. చాలా మంది రష్మి ఏమన్నా ఎక్కువ నచ్చిందో, పుష్పటులు ఎవరు నచ్చారు? ఇద్దరు ఎవరు నచ్చారు? అల్లు అర్జున్ అంటారు చాలా మంది. రష్మిక కోసం వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు బయటికి చెప్తారు. సేమ్ అట్టాగే సాయి పల్లవి క్రేజ్ దాకంటే కష్టం ఏముండదన్న. ఆయన బాగా చేస్తే ఆయనకు వచ్చింది, ఈయన బాగా చేస్తే ఈయనకు వచ్చింది. శ్యామ్ సింగ్ రాయ్లో నాని గారిని వింటిపోయిందా? నాని గారే పెద్ద నేచురల్ స్టార్ అని చెబుతారు, ఆమెనే వింటిపోయింది. ఆశ్చర్యం కొంచెం కష్టమే, కానీ దాన్ని బీట్ చేస్తే ఇంకా పెద్ద స్టార్ అయిపోయినట్టు. అక్కినేని లెగ్సి ఈయన మళ్ళీ కంటిన్యూ చేసినట్టు. ఓకే, అంటే సాయి పల్లవి మ్యాజిక్ ఈసారి వర్కౌట్ అవుతుంది అంటున్నారు చాలా వరకు. 100% తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా, బ్లాక్ బస్టర్ కదా, బ్లాక్ బస్టర్ అయింది. అలా సినిమా పోటీ ఏదన్నా, 10 ఏళ్ళు పోటీ ఏదన్నా సినిమా. సోలో సినిమా డబ్బులు వస్తాయి, కన్ఫర్మ్ హిట్ కొట్టింది. మనోళ్ళు హైపుల్ చూసి ఇసుకుపోయి ఉన్నారు. లవ్ స్టోరీ కోసం చచ్చిపోతున్నారు జనం. లవ్ స్టోరీ ఉంది, అన్ని ఉన్నాయి. లవ్ స్టోరీలో అది రియల్ స్టోరీ. ఈసారి తండేలతో రియల్ స్టోరీగా వస్తున్నారు. సో ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు లైఫ్ స్టోరీతో రావచ్చా? వీళ్ళిద్దరు లైఫ్ స్టోరీతో వాళ్ళిద్దరు లైఫ్ స్టోరీ ఎట్లా ఉన్నా ఇంకా ఆల్రెడీ 2 లైఫ్లు అయిపోయినాయి కదన్న బాబు. నా చైతన్య గారి మళ్ళీ వాళ్ళిద్దరు లైఫ్ అంటావు పాపం. మరో సినిమా రావచ్చా? సినిమా రావచ్చు, నువ్వు అసలు లైఫ్ స్టోరీ అని అంటున్నావు. అదే అలా ఇలా కూడా ఎట్లా లైఫ్ స్టోరీ రీల్ 2 రావచ్చా అంటున్నా. నాకు అర్థం కావట్లేదు, నీకు క్వశ్చన్ అర్థం కాలేదు. రియల్ స్టోరీ, లవ్ స్టోరీ. రియల్ స్టోరీ ఇప్పుడు తండేలు. వీళ్ళిద్దరు రియల్ గా కూడా లైఫ్ స్టోరీతో సినిమాతో వచ్చే సినిమాలో గానీ లైఫ్ లో గానీ కలిసే ఛాన్స్ ఉందా? మళ్ళీ సినిమాలోకి వెళ్తారన్న, లైఫ్ లో కలవరా? కొత్తగా వెళ్ళాను సూక్త గారికి, మళ్ళీ నువ్వు చెడగొట్టేలాగుండవు. సంబంధం నాగ చైతన్య వెళ్తారంటున్నా? సంబంధం కాదంట, సాయి పల్లవి నాగ చైతన్య కలవాలంటే ఈయనకి లైఫ్ లో అట్లా కలుతారా అన్నాడు. ఎట్లా కలుతారన్న పాపం. ఓకే, సినిమాగా వస్తే హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందా? 100%. ఇప్పుడు ఈ సినిమా కొట్టేస్తారన్న. సెకండ్ చిన్న స్టోరీలు ఎంచుకోదు కన్నా, జనానికి నచ్చే స్టోరీలు ఎంచుకుంటారు కదా, కన్ఫర్మ్ కొడతారు. థ్యాంక్ యూ.